అందరికీ నమస్కారం అండి. మనమైతే దీపావళి గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. ఇవాళ దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేర వ్రతం అని కొందరు చేసుకుంటారండి. చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు లక్ష్మీ కుబేర వ్రతం చేసుకుంటారు. అలా అలవాటు లేని వారు లక్ష్మీ పూజన అయితే చేసుకుంటారండి. కొంతమంది ధనత్రయోదశి రోజు బంగారాన్ని అయితే కొని తెచ్చుకుంటారు. అలా కొని తేలేని వాళ్ళు ఉప్పుని తీసుకొని వచ్చి ఇంట్లో అయితే పెట్టుకొని పూజన అయితే చేసుకోవచ్చండి. ఉప్పు కూడా బంగారంతో సమానమైనదే దేవుడి పూజా మందిరంలో పెట్టినట్లయితే. అదేవిధంగా ఈ పూజ చేసుకునేటప్పుడు ముందుగా లక్ష్మీ కుబేర ముగ్గునైతే వేసుకోవాలండి. ఈ ముగ్గు ఖచ్చితంగా వేసుకొని ఈ ముగ్గు లోపల అమ్మవారిని పెట్టుకొని పూజనైతే చేసుకోవాలి. ఈ కుబేర ముగ్గుని వేసుకునేటప్పుడు కుబేర ముగ్గులో పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకోవాలండి. ఈ ముగ్గును వేసుకోవడం వల్ల ధన ఆకర్షణ అయితే పెరుగుతుంది. అదేవిధంగా లక్ష్మీ అనుగ్రహం చాలా తొందరగా అయితే కలుగుతుందండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా లక్ష్మీదేవిని పూజ చేసేటప్పుడు లక్ష్మీ కుబేర సమేత స్వామిని చేసినట్లయితే మనకి తొందరగా ఆ కష్టం అనేది తీరుతుందండి. ఎందుకంటే కుబేరుడు ఒకప్పుడు ఏమీ లేనివాడు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సంపదలకి అధిపతి అయ్యాడు. అదేవిధంగా నవగ్రహాలకు కూడా అధిపతిని అయ్యాడండి. అందువల్ల మనం ఎప్పుడు పూజ చేయాలనుకున్నా లక్ష్మీదేవితో పాటు కుబేర సమేత లక్ష్మీదేవికి అయితే పూజ చేసినట్లయితే మనం తొందరగా ఆర్థిక సమస్య నుంచి బయటపడడానికి అయితే ఉపయోగపడుతుందండి. ఈ ముగ్గుని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. ఒకటి తులసి కోట దగ్గర వేయాలి, లేకపోతే పూజ గదిలో అయితే వేసుకోవాలి. నడిచే చోట కానీ తొక్కే చోట కానీ ఈ ముగ్గునైతే ఖచ్చితంగా వేయకూడదు. ఈ ముగ్గు వేసుకునేటప్పుడు పూజా మందిరంలో వేసుకొని ఆ ముగ్గు పైన లక్ష్మీదేవిని నిలిపి పూజనైతే చేయాలండి. ఈ పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా పూజ చేసినట్లయితే మనకి చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఈ ముగ్గు వేయటం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే బాగా ఎక్కువైతుందండి. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహించడానికి లక్ష్మిని ఆకర్షించడానికి కూడా ఈ ముగ్గు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కుబేర ముగ్గును వేసుకొని కుబేర సహిత లక్ష్మీ పూజ చేసినట్లయితే మనకి చాలా సంపదలు అయితే కలుగుతాయండి. ఈ ముగ్గుతో పాటు కుబేర యంత్రం ముగ్గు కూడా వేసుకోవాలి. ఈ కుబేర యంత్రం ముగ్గుకి ఏంటంటే ముందుగా మనం ఒక ఎర్రటి వస్త్రం మీద కానీ నేల మీద అయితే వేయకూడదండి. ఒక పీట మీద కానీ ముందుగా ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన చతురస్రాకారంలో ఒక డబ్బాని వేసుకొని ఆ డబ్బా లోపల 3 నిలువు గీతలు వేయాలండి. అదేవిధంగా 3 అడ్డగీతలు అయితే వేయాలి. అలా వేసుకొని ఎర్రటి వస్త్రం ఇలా కాకపోతే ఎర్రటి వస్త్రం మీద ఇలా చతురస్రాకారంలో వేసుకొని ముగ్గునైతే వేసుకోవాలండి. ఈ డబ్బాలో మొదటి వరుసలో 27, 20, 25 వేయాలి. రెండో వరుసలో 22, 24, 26, మూడో వరుసలో 23, 28, 21 వేయాలండి. ఈ డబ్బాలో ఎటు నుంచి కూడిన 72 అయితే వస్తుందండి. 72 అంటే 7 + 2 9 నవగ్రహాలకు అధిపతి కాబట్టి ఈ సంఖ్య అయితే ఎటు కూడిన 72 అయితే వస్తుందండి. ఈ కుబేర యంత్రంతో ఈ లక్ష్మీ కుబేర ముగ్గు వేసుకుని లక్ష్మీ కుబేర పూజ చేసుకున్నట్లయితే మన ఇంట్లో సంపదలకైతే కొదవైతే ఉండదండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.